నేను చెప్పేది ఏమంటే వైఎస్ కుటుంబీకులు అంటే షర్మిల కుటుంబీకులు గాని రాజారెడ్డి మనవడు గాని రారు. ఇతను మనవడు అయితాడే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ వైఎస్ అనేది పెట్టుకోమని చెప్పండి రాజారెడ్డి ముందు ముందు రేపు పొద్దున్నే పెట్టి రాజకీయాల్లోకి రమ్మని చెప్పండి షర్మిల గారిని. ఇప్పుడు రాజారెడ్డి గారు ఉన్నారు, రాజారెడ్డి గారి పేరు ఏమొస్తా ఉంది? వాళ్ళ నాన్న ఇంటి పేరు వస్తుంది కానీ వైఎస్ అనే పేరు వస్తుందా? ఆ కుటుంబీకులుగా ఎట్లొస్తారు వీరు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే వైఎస్ షర్మిల గారిని ఓన్ చేసుకున్నారు, ఆ విధంగా ఆమె ప్రవర్తిస్తూ వస్తుందండి. కుటుంబంలో చిచ్చు పెట్టారు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, రాజకీయాలు చేయండి తప్పు లేదు, కుటుంబాల జోలికి వెళ్ళి కుటుంబాల్లో చిచ్చు పెట్టి కుటుంబాలను విడదీసి రాజకీయాలు చేయవలసిన ఆగత్యము ఆవశ్యకత పెట్టుకోవద్దండి. నీతి నిజాయితీగా రాజకీయం చేయండి అని చెప్తున్నా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా వైఎస్ఆర్సీపీకి షర్మిల గారి కామెంట్స్ ఎఫెక్ట్? ఇప్పుడు షర్మిల గారు నేను చెప్పేది ఏమంటున్నానంటే ఇది ఎక్కడ ఏ విధమైన ఇది రాదు వర్మ గారు. దీనికి వైఎస్ షర్మిల గారికి ఆమె తెలంగాణలో ఉంది, ఆమె తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదు. ఒకవేళ రేపు పొద్దున్నే ఆమె కొడుకే వచ్చినాడు అనుకో, కాదండి ఆమె భర్త యొక్క కాదు శ్రీకాంత్ గారు, ఆవిడ తెలంగాణలో ఉండడం ఏంటి? కాదండి, ఇప్పుడు నేను చెప్పేది ఆమె ఉండే తెలంగాణనే కదా, ఆంధ్రాలో ఎప్పుడైనా తిరుగుతాను, ఆమె అవకాశం వచ్చినప్పుడు వచ్చిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉండండి వరం గారు, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా హైదరాబాద్ లో ఉండి ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇప్పుడు అదే విధంగా షర్మిల గారు ఇక్కడికి వస్తున్నారు. మరి అలా ఇలా ఉంటే కాదు, వాళ్ళు అలా వెళ్ళి వస్తేనే 164 వచ్చినాయి, ఈవిడికి వస్తాయి రేపు. ఇప్పుడు మీరు భలే చెప్తారండి, 164 164 అంతకుముందు 151 వచ్చినాయి. కాదు హైదరాబాద్ నుంచి వాళ్ళిద్దరూ వచ్చి వెళ్ళేవారు. కాదు నా పాయింట్ వినండి, మీరే మాట్లాడేది. కానీ మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి అప్పుడప్పుడు వెళ్ళేవారు అంటున్నారు. షర్మిల గారు కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అంటున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తే 164 వచ్చినాయి, సక్సెస్ కదా అది. మరి ఈవిడ కూడా అలా అవుతుందా అంటున్నాను నేను. అవును, ఆమె కూడా అలా అవుతే అప్పటికి టీడీపీ జనసేన బీజేపీ కూడా ఎత్తిపోయినట్లే కదా మీరు చెప్పేది. మీరు చెప్పిన దాంట్లో ఆంతర్యం అదే. అంటే షర్మిల వస్తే బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ వెళ్ళిపోతుంది అని మీరు చెప్తున్నారు. అంటే మీ నలుగురు మీదే కదా ఆవిడ పోరాటం, మీరు నలుగురు ఒకటని కదా ఆవిడ చెప్తున్నారు. ఏమండి, మీ నలుగురు ఒకటే కూటమని చెప్తున్నారు కదా ఆవిడ, మరి మీ మీద ఆవిడ పోరాటం. ఇప్పుడు ఆమె కూడా కూటమిలో సభ్యులే. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుందంటే ఏమని అర్థము? ఆమె సపరేటా? అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే అంత బీజేపీ వాళ్ళు మొత్తం ఆడుకొని ఫుట్బాల్ ఆడుతున్నారు అందరినీ కూడా. ప్రతి ఒక్క పార్టీని ఫుట్బాల్ ఆడుకొని తన గొడుగు కింద తెచ్చుకునే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో ఏమో. ఐక్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఒక్క దీటైన నాయకుడిగా బయటకు వస్తే తప్ప ఇవంతా కుదిరే పరిస్థితి లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు సార్, ఆయన ఉన్నారు కదా, మళ్ళీ ఇంకోటి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అది మేము ఎవరు కోరుకుంటున్నారండి? ఎవరు కోరుకుంటున్నారు? మీరండి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దీటైన నాయకుడు ఇంకొకటి రావాలి అంటారు. ఆల్రెడీ ఈయన ఉన్నాడు కదా, ఇంకోటి ఎందుకు అనుకుంటున్నారు మీరు రావాలని? నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి నాయకుడే కావాలి రాష్ట్రానికి అంటున్నా. ఇంకొకటి కావాలంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు కదా అంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు మాత్రమే రాష్ట్రానికి కావాలి. ద్వంద్వ నాలికతో పనిచేసే నాయకుడు అవసరం లేదు రాష్ట్రానికి. శివపార్వతి గారు, ద్వంద్వ నాలిక ఊసరవిల్లి రాజకీయాలు అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రంగు పూసే నాయకులు అవసరం లేదు ఇప్పుడు. శివపార్వతి గారు, ఏంటి షర్మిల గారు ఆ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన సొంత రాజ్యాంగం అని ఆయన అంటారు. ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారు. ఓన్ కాన్స్టిట్యూషన్ ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళు భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా. వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా